ఓం శాంతి. మురళీ డేట్ 24/7/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, ఈ చదువు ద్వారానే మనం ముందు శాంతిధామానికి వెళ్తాం, తర్వాత సుఖధామానికి వస్తాం. ఇదే మన లక్ష్యం. మనం ఎప్పుడూ దీన్ని మర్చిపోకూడదు. వర్తమాన సమయంలో ప్రపంచమంతా దుఃఖం యొక్క దృశ్యాలే కనపడుతున్నాయి. ఎవరికైనా సుఖం ఉన్నది అంటే అది కూడా అల్పకాలికమైనదే. మిగిలినదంతా దుఃఖమే. ఇప్పుడు మనందరం దీన్ని సాక్షిగా చూడాలి. బాబా మనందరినీ వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ జగన్నాటకం క్షణక్షణం తిరుగుతూనే ఉంటుంది. ఒక్కరోజు ఇంకొక రోజుతో కలవదు. మొత్తం ప్రపంచం యొక్క పాత్ర ఇప్పుడు మారుతుంది. దీన్ని మనం సాక్షిగా చూడాలి. అంతర్ముఖిగా అయి ఎవరికి వాళ్ళు పరిశీలించుకోండి. నాతో ఏమేమి పొరపాట్లు జరుగుతున్నాయి, హృదయపూర్వకంగా రియలైజ్ అవ్వండి. యోగ బలం ద్వారా ఎవరికి వాళ్ళు క్షమించుకోండి. ఎవరికి వారు కష్టపడండి. పొరపాట్లు చేస్తూనే ఉంటే కాదు కదా, ఇది పొరపాటు అనేది రియలైజ్ అయ్యి ఎవరికి వాళ్ళు క్షమింప చేసుకోండి. బాబా ఇచ్చిన సలహాపై నడవటమే మనపైన మనం దయ చూపించుకోవటం. సాక్షిగా ఈ స్వపురుషార్థాన్ని, ఇతరుల పురుషార్థాన్ని చూడండి. ఎప్పుడు ఎవరికి వారు జాగ్రత్తగా ఉండండి, నష్టపరుచుకోకండి. వర్తమాన సమయంలో చాలా మంది వారికి వారే అకల్యాణానికి నిమిత్తులవుతున్నారు. దయార్థ హృదయులుగా అయ్యి వారి కోసం కూడా ఏదైనా ప్లాన్ తయారు చెయ్యండి. ఎవరి పాత్ర చూసి ముందు మనం అలజడిలోకి రాకూడదు. మనం అలజడలోకి వచ్చినట్లయితే వారికేం సహాయం చేయగలుగుతాము? వారి రక్షణ సాధన గురించి ఆలోచించండి. ఇలా అయితే జరుగుతూనే ఉంటాయి. ఆకులు రాలేదే ఉంది, వృక్షం పడిపోయేదే ఉంది. ఈ రీతిగా ఆలోచించకండి. రాబోయే విఘ్నాలను ఎలా తొలగించాలి ఆలోచించండి. విశ్వ కళ్యాణకారులం మనందరం, విఘ్న వినాశకులం మనందరం. ఇవి మన యొక్క టైటిల్స్. ఎవరం మనందరం? విశ్వ కళ్యాణకారులం, విశ్వ విఘ్న వినాశకులం. దీని అనుసారంగా ఆలోచనలు రావాలి, మాటలు రావాలి, కర్మలు చెయ్యాలి. దయార్థ హృదయులుగా ఉండండి. దయార్థ హృదయులుగా ఉంటూ వాతావరణాన్ని మార్చటంలో సహయోగిగా అవ్వండి. కర్మయోగిగా ఎవరు కాగలుగుతారు? బుద్ధి పైన అటెన్షన్ అనే కాపలా కాస్తూ ఉంటే కర్మయోగిగా కాగలుగుతాం. అంటే బుద్ధి పైన అటెన్షన్ ఉండాలి. అప్పుడే కర్మయోగిగా అవుతాము. ఎవరం మనందరం? విశ్వ కళ్యాణకారులం, విఘ్న వినాశకులం, దయార్థ హృదయులం మనమందరం. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీరు ఈ చదువు ద్వారా శాంతిధామం మీదుగా మీ సుఖధామంలోకి వెళతారు. ఇదే మీ లక్ష్యం. దీనినెప్పుడూ మర్చిపోకూడదు. ప్రశ్న: పిల్లలైన మీరు సాక్షిగా అయి ఈ సమయంలో డ్రామాలోని ఏ దృశ్యాన్ని
చూస్తున్నారు? జవాబు: ఈ సమయంలో డ్రామాలో మొత్తమంతా దుఃఖపు దృశ్యమే ఉంది. ఎవరికైనా సుఖం ఉన్నా కానీ అది అల్పకాలికమైన కాకిరెట్టతో సమానమైన సుఖమే. మిగిలినది అంతా దుఃఖమే దుఃఖం. పిల్లలైన మీరు ఇప్పుడు ప్రకాశంలోకి వచ్చారు. క్షణ క్షణం ఈ అనంతమైన సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుందని మీకు తెలుసు. ఒక్కరోజు ఇంకొక రోజుతో కలవదు. మొత్తం ప్రపంచం పాత్ర మారుతూ ఉంటుంది. కొత్త దృశ్యం కొనసాగుతూ ఉంటుంది. పాట: ఎవరైతే తండ్రితో ఉంటారో వారికి జ్ఞాన వర్షం కురుస్తుంది. ఓం శాంతి. డబల్ ఓం శాంతి. ఒకటేమో బాబా స్వధర్మంలో స్థితి అయి ఉన్నారు. ఇంకొకటి పిల్లలతో కూడా మీరు మీ స్వధర్మంలో స్థితి అవ్వండి మరియు బాబాని స్మృతి చెయ్యండి అని చెప్తున్నారు. ఇలా స్వధర్మంలో స్థితి అవ్వండి అని ఇంకెవరూ చెప్పలేరు. పిల్లలైన మీ బుద్ధిలో నిశ్చయం ఉంది. నిశ్చయ బుద్ధి విజయంతి. వారే విజయాన్ని పొందుతారు. ఏ విజయాన్ని పొందుతారు? బాబా వారసత్వపు విజయాన్ని పొందుతారు. స్వర్గంలోకి వెళ్ళటం బాబా వారసత్వపు విజయాన్ని పొందటం. మిగిలినదంతా పదవి కోసం చేసే పురుషార్థమే. స్వర్గంలోకైతే తప్పకుండా వెళ్ళాలి. ఇది చీచీ ప్రపంచమని పిల్లలకు తెలుసు. ఎన్నో అపారమైన దుఃఖాలు రానున్నాయి. డ్రామా చక్రం గురించి కూడా మీకు తెలుసు. పావనంగా తయారు చేసి ఆత్మలందరినీ దోమల వలె తీసుకువెళ్లేందుకు అనేక సార్లు బాబా వచ్చారు. ఆ తర్వాత వారు కూడా నిర్వాణ ధామంలోకి వెళ్లి నివసిస్తారు. అలాగే పిల్లలు కూడా వెళతారు. ఈ చదువు ద్వారా మనం మన సుఖధామంలోకి శాంతిధామం మీదగా వెళతామని పిల్లలైన మీకు ఈ సంతోషం ఉండాలి. ఇది మీ లక్ష్యం. దీనిని మర్చిపోకూడదు. మీరు దీనిని ప్రతిరోజు వింటారు. మనల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేసేందుకు బాబా చదివిస్తున్నారు అని మీరు అర్థం చేసుకున్నారు. పావనంగా అయ్యేందుకు స్మృతి యొక్క సహజమైన ఉపాయాన్ని తెలియచేస్తారు. ఇది కూడా కొత్త విషయమేమీ కాదు. భగవంతుడు రాజయోగాన్ని నేర్పించారు అని వ్రాసి ఉంది. కేవలం కృష్ణుడు పేరుని వ్రాయటమే వారు చేసిన పొరపాటు. పిల్లలకు ఏ జ్ఞానమైతే లభిస్తుందో అది గీతలో తప్ప ఇంకా ఏ శాస్త్రాలలోనూ ఉండదు. బాబా మహిమ వంటి మహిమ ఇంకా ఏ మానవ మాతృలకు లేదని పిల్లలైన మీకు తెలుసు. బాబా రాకపోతే సృష్టి చక్రమే తిరగదు. దుఃఖధామం నుండి సుఖధామంగా ఎలా అవుతుంది? సృష్టి చక్రమైతే తిరగవలసిందే. బాబా కూడా తప్పకుండా రావలసిందే. అందరినీ తీసుకువెళ్లేందుకు బాబా వస్తారు. ఆ తర్వాత చక్రం తిరుగుతుంది. బాబా రాకపోతే కలియుగం నుండి సత్యుగంగా ఎలా అవుతుంది?
ఈ విషయాలైతే ఇంకా ఏ శాస్త్రాలలోనూ లేవు. రాజయోగము గీతలోనే ఉంది. భగవంతుడు ఆబులోకి వచ్చారు అని అర్థం చేసుకుంటే కలుసుకునేందుకు పరుగులు తీస్తారు. భగవంతుణ్ణి కలుసుకోవాలి అని సన్యాసులు కూడా కోరుకుంటారు. కానీ తిరిగి వెళ్లేందుకు పతిత పావనుడిని స్మృతి చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు పదమ పద భాగ్యవంతులుగా అవుతున్నారు. అక్కడ అపారమైన సుఖాలున్నాయి. కొత్త ప్రపంచంలో ఏ దేవీ దేవతా ధర్మమైతే ఉండేదో అది ఇప్పుడు లేదు. బాబా బ్రహ్మ ద్వారా దైవీ రాజ్య స్థాపనను చేస్తారు. ఇది స్పష్టంగా ఉంది. ఇదే మీ లక్ష్యం. ఇందులో సంశయం విషయమే లేదు. ముందు ముందు అర్థం చేసుకుంటారు. రాజధాని తప్పకుండా స్థాపన అవుతుంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉంటుంది. మీరు స్వర్గంలో ఉన్నప్పుడు దీనికి భారత ఖండము అన్న పేరు ఉంటుంది. మళ్ళీ మీరు ఎప్పుడైతే నరకంలోకి వస్తారో అప్పుడు హిందుస్థాన్ అన్న పేరు వస్తుంది. ఇక్కడ ఎంతగా దుఃఖం ఉంది. మళ్ళీ ఈ సృష్టి మారుతుంది. మళ్ళీ స్వర్గంలో సుఖధామం ఉంటుంది. ఈ జ్ఞానం పిల్లలైన మీలో ఉంది. ప్రపంచంలో మనుషులకు ఏమీ తెలియదు. ఇప్పుడు ఇది అంధకారమయమైన రాత్రి అని స్వయంగా బాబానే అంటారు. రాత్రి వేళలో మనుష్యులు ఎన్నో ఎదురు దెబ్బలు తింటారు. పిల్లలైన మీరు ప్రకాశంలో ఉన్నారు. దీనిని కూడా సాక్షిగా అయ్యి బుద్ధిలో ధారణ చెయ్యాలి. క్షణక్షణము అనంతమైన సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. ఒక్కరోజు ఇంకొక రోజుతో కలవదు. మొత్తం ప్రపంచపు కర్మంతా మారుతూ ఉంటుంది. కొత్త దృశ్యం కొనసాగుతూ ఉంటుంది. ఈ సమయంలో మొత్తం అంతా దుఃఖమయమైన దృశ్యాలే. సుఖమున్నా అది కూడా కాకిరెట్టతో సమానమైనది. మిగిలినదంతా దుఃఖమే దుఃఖం. ఏదో ఒక జన్మలో సుఖముంటే మళ్ళీ మరు జన్మలో దుఃఖముంటుంది. ఇప్పుడు మేము మా ఇంటికి వెళుతున్నాము అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంటుంది. ఇందులో పావనంగా అయ్యేందుకు బాగా కష్టపడాలి. శ్రీ శ్రీ అయిన బాబా శ్రీ లక్ష్మీనారాయణలుగా అయ్యేందుకు శ్రీమతాన్ని ఇచ్చారు. బ్యారిస్టరీ భవ అని బ్యారిస్టర్ తన మతమిస్తారు. ఇప్పుడు బాబా కూడా శ్రీమతం ద్వారా ఇలా అవ్వండి అని చెప్తారు. నాలో ఎటువంటి అవగుణాలు లేవు కదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఈ సమయంలో నిర్గుణలమైన నాలో ఏ గుణము లేదు, మీరే దయ చూపించండి అని గానం చేస్తారు. పిల్లలు, నేను ఎవరిపైనా దయ చూపించను. ప్రతి ఒక్కరూ తమపై తామే దయ చూపించుకోవాలి. ఈ డ్రామా రచింపబడి ఉంది అని బాబా అంటారు. నిర్దయుడైన రావణుడు మిమ్మల్ని దుఃఖాలలోకి తీసుకువస్తాడు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది.
ఇందులో రావణుడి దోషం కూడా ఏమీ లేదు. బాబా వచ్చి మీకు కేవలం సలహానిస్తారు. ఇదే వారి దయ. ఈ రావణ రాజ్యమైతే కొనసాగుతుంది. డ్రామా అనాది అయినది. ఇందులో రావణుడి దోషము లేదు, మనుషుల దోషము లేదు. చక్రం తిరగవలసిందే. రావణుడు నుండి విడిపించేందుకు బాబా యుక్తులను తెలియచేస్తూ ఉంటారు. రావణ మతంపై మీరు ఎంత పాపాత్మలుగా అయ్యారు. ఇప్పుడిది పాత ప్రపంచం, మళ్ళీ తప్పకుండా కొత్త ప్రపంచం వస్తుంది. చక్రమైతే తిరుగుతుంది కదా. సత్యుగం మళ్ళీ తప్పకుండా రావాలి. ఇది ఇది సంగమ యుగం. మహాభారత యుద్ధం కూడా ఈ సమయానికి చెందినదే. వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి. ఇది జరగనున్నది. మరియు విజయీలైన మనం స్వర్గానికి అధిపతులుగా అవుతాము. మిగిలిన వారెవరూ ఉండరు. పవిత్రులుగా అవ్వకుండా దేవతలుగా అవ్వటం కష్టము అని కూడా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు శ్రేష్టమైన దేవతలుగా కావటానికి బాబా నుండి శ్రీమతం లభిస్తుంది. ఇటువంటి మతం ఎప్పుడూ లభించదు. శ్రీమతాన్ని ఇచ్చే వారి పాత్ర సంగమ యుగంలోనే ఉంది. ఇంకా ఎవరిలోనూ ఈ జ్ఞానం లేదు. భక్తి అనగా భక్తి, దానిని జ్ఞానము అని అనరు. ఆత్మిక జ్ఞానాన్ని జ్ఞాన సాగరుడైన పరమాత్ముడే ఇస్తారు. జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు అన్నది వారి మహిమ. బాబా పురుషార్థపు యుక్తులను కూడా తెలియచేస్తారు. అవి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఫెయిల్ అవుతే కల్పకల్పాంతరాలు ఫెయిల్ అయిపోతారు. ఎంతో పెద్ద దెబ్బ తగులుతుంది. శ్రీమతంపై నడవకపోవటం వల్ల దెబ్బ తగులుతుంది. బ్రాహ్మణుల వృక్షం కూడా తప్పకుండా పెరగవలసిందే. ఎంతగా దేవతల వృక్షం పెరిగిందో ఇది అంతే పెరుగుతుంది. మీరు పురుషార్థం చెయ్యాలి మరియు చేయించాలి. అంటుకుంటూ ఉంటుంది, వృక్షం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన కళ్యాణం జరుగుతుందని మీకు తెలుసు. పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి వెళ్లే కళ్యాణం జరుగుతుంది. పిల్లలైన మీ బుద్ధి తాళం ఇప్పుడు తెరుచుకుంటుంది. బాబా వివేకవంతుల బుద్ధి కదా. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. ఇంకా ముందు ముందు ఎవరెవరి తాళం తెరుచుకుంటుందో చూడాలి. ఇది కూడా డ్రామాగా కొనసాగుతుంది. మళ్ళీ సత్యుగం నుండి పునరావృతమవుతుంది. లక్ష్మీనారాయణులు ఎప్పుడైతే సింహాసనంపై కూర్చుంటారో అప్పుడు వారి శకం ప్రారంభమవుతుంది. 1 నుండి 1250 సంవత్సరాల వరకు స్వర్గము అని కూడా మీరు వ్రాస్తారు. ఇది ఎంత స్పష్టంగా ఉంది. ఇది సత్యనారాయణుడి కథ. అమరనాథుడి కథ కూడా ఉంది కదా. ఇప్పుడు మీరు సత్యమైన అమరనాథుని కథను వింటారు. మళ్ళీ దాని గాయనం కొనసాగుతుంది. పండగలు మొదలైనవన్నీ ఈ సమయానికి చెందినవే. నెంబర్ 1 పండగ శివ్ బాబా పండగ.
కలియుగం తర్వాత తప్పకుండా ప్రపంచాన్ని పరివర్తన చేసేందుకు బాబా రావలసి ఉంటుంది. చిత్రాలను బాగా పరిశీలించండి. పూర్తి లెక్క ఎలా తయారు చేయబడి ఉందో చూడండి. ఇది మీ పాలన. ఎంతగా కల్ప పూర్వం పురుషార్థం చేశారో అంతగా తప్పకుండా చేస్తారు. సాక్షిగా అయి ఇతరులను కూడా చూస్తారు. అలాగే తమ పురుషార్థాన్ని కూడా తెలుసుకుంటారు. మీకు కూడా తెలుసు, విద్యార్థులకు తమ చదువు గురించి తెలియదా? మేమీ సబ్జెక్టులో చాలా అపరిపక్వంగా ఉన్నాము అని వారి మనస్సు తప్పకుండా తింటుంది. మళ్ళీ ఫెయిల్ అయిపోతాము. పరీక్షల సమయంలో ఎవరైతే అపరిపక్వంగా ఉంటారో వారి హృదయం కొట్టుకుంటూ ఉంటుంది. పిల్లలైన మీరు కూడా సాక్షాత్కరింప చేసుకుంటారు. కానీ ఫెయిల్ అయిపోతారు కదా, అప్పుడు ఏం చెయ్యగలరు? స్కూల్లో ఫెయిల్ అవుతే సంబంధికులు అసంతుష్టులవుతారు. అలాగే టీచర్ కూడా అసంతుష్టులవుతారు. మా స్కూల్లో తక్కువగా పాస్ అవుతే టీచర్లు బాగా లేరేమో కాబట్టి తక్కువగా పాస్ అయ్యారు అని అనుకుంటారు అని భావిస్తారు. సెంటర్లలో ఎవరెవరు మంచి టీచర్లు ఉన్నారో వారు ఎలా చదివిస్తారో, ఎవరెవరు బాగా చదివించి తీసుకొస్తారో బాబాకి కూడా తెలుసు. అన్నీ తెలుస్తాయి. మేఘాలను తీసుకురండి అని బాబా అంటారు. చిన్న పిల్లలను తీసుకొస్తే వారిపై మోహం ఉంటుంది. కావున ఒంటరిగా రావాలి. అప్పుడు బుద్ధి బాగా నిలుస్తుంది. పిల్లలనైతే అక్కడ కూడా చూసుకుంటూనే ఉంటారు కదా. ఈ పాత ప్రపంచమైతే శ్మశాన వాటికగా అవ్వనున్నది. కొత్త ఇల్లును నిర్మించుకునేటప్పుడు బుద్ధిలో మా కొత్త ఇల్లు తయారవుతుంది అని ఉంటుంది కదా. వ్యాపారాలు మొదలైనవైతే చేసుకుంటూనే ఉంటారు. కానీ బుద్ధి కొత్త ఇంటి వైపు ఉంటుంది. మౌనంగా అయితే కూర్చోరు కదా. అది హద్దు విషయం, ఇది అనంతమైన విషయం. ప్రతి కార్యం చేస్తూ ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళి మళ్ళీ మా రాజధానిలోకి వెళతాము అన్నది స్మృతిలో ఉండాలి. అప్పుడు అపారమైన సంతోషం ఉంటుంది. పిల్లలు, మీ పిల్లలు మొదలైన వారిని కూడా సంభాళించుకోవాలి. కానీ బుద్ధి అక్కడ ఉండాలి అని బాబా అంటారు. స్మృతి చెయ్యలేకపోతే పవిత్రంగా కూడా అవ్వలేరు. స్మృతి ద్వారా పవిత్రంగా అవుతారు. జ్ఞానం ద్వారా సంపాదనను పొందుతారు. ఇక్కడ అందరూ పతితులుగా ఉన్నారు. 2 తీరాలున్నాయి. బాబాను నావికుడు అని అంటారు. కానీ దాని అర్థాన్ని తెలుసుకోరు. బాబా అవతల తీరానికి తీసుకువెళతారని మీకు తెలుసు. తాము ఇప్పుడు తండ్రిని స్మృతి చేసి చాలా సమీపంగా వెళుతున్నారని ఆత్మకు తెలుసు. నావికుడు అన్న పేరుని కూడా అర్థసహితంగా పెట్టారు కదా. ఈ నావను అవతల తీరానికి తీసుకువెళ్ళు అని అందరూ మహిమ చేస్తారు. సత్తిగల్లో ఇలా అంటారా?
కలియుగంలోనే పిలుస్తారు. పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోని వారు ఇక్కడికి రాకూడదు. బాబా ఎట్టి పరిస్థితులలోనూ వద్దంటారు. నిశ్చయం లేకపోతే ఎప్పుడూ తీసుకురాకూడదు. వారేమీ అర్థం చేసుకోరు. ముందు 7 రోజుల కోర్సునివ్వండి. కొందరికైతే 2 రోజుల్లో కూడా బాణం తగులుతుంది. అది బాగా తగిలితే ఇక వారు వదలరు. మేమింకా 7 రోజులు నేర్చుకుంటాము అని అంటారు. వీరు ఈ కులానికి చెందినవారు అని మీరు వెంటనే అర్థం చేసుకుంటారు. చురుకైన బుద్ధి ఉన్నవారు ఏ విషయాలను లెక్క చెయ్యరు. అచ్చా, ఒక ఉద్యోగం పోతే ఇంకొకటి దొరుకుతుంది. విశాల హృదయమున్న పిల్లల ఉద్యోగం పోదు. స్వయమే ఆశ్చర్యపోతారు. మా పతి బుద్ధిని తిప్పండి అని పిల్లలంటారు. అది నాకు చెప్పకండి. మీరు యోగ బలంతో కూర్చొని జ్ఞానాన్ని వినిపించండి. బాబా అలా బుద్ధిని తిప్పరు కదా. అలాగైతే ఇక అందరూ ఇదే పని చేస్తూ ఉంటారు. ఏ ఆచారమైతే వెలువడుతుందో దానిని అంతా అనుసరిస్తూ ఉంటారు అని బాబా అంటారు. ఎవరైనా గురువు ద్వారా ఎవరికైనా లాభం కలిగింది అని వింటే ఇక అందరూ అతని వెనక పడతారు. కొత్త ఆత్మ వస్తే తన మహిమైతే వెలువడుతుంది కదా. దాంతో ఎంతో మంది అనుచరులుగా అయిపోతారు. కావున ఈ విషయాలని చూడకూడదు. మీరు స్వయాన్ని చూసుకోవాలి. మేమెంతవరకు చదువుతున్నాము అని పరిశీలించుకోవాలి. బాబా ఇలా ఈ విషయాలను వివరంగా వినిపిస్తారు. బాబాను స్మృతి చెయ్యండి మరియు దీనిని ఇంట్లో ఉంటూ కూడా చెయ్యొచ్చు అని చెప్పండి. కానీ తాను జ్ఞాన సాగరుడు, మరి తప్పకుండా జ్ఞానాన్ని కూడా ఇస్తారు కదా. ముఖ్యమైన విషయం మన్మనాభవ. దానితో పాటు సృష్టి ఆది మధ్యంత రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు. చిత్రాలు కూడా ఈ సమయంలో చాలా మంచివి వెలువడ్డాయి. వాటి అర్థాన్ని కూడా బాబా వివరిస్తారు. విష్ణు నాభి నుండి బ్రహ్మ వచ్చినట్లుగా చూపించారు. త్రిమూర్తులు కూడా ఉన్నారు. మళ్ళీ విష్ణు నాభి నుండి బ్రహ్మ వెలువడటమేమిటి? ఇది సరైనదా లేక తప్ప అన్నది బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. మనోహరమైన చిత్రాలను కూడా ఎన్నో తయారు చేస్తారు కదా. కొన్ని శాస్త్రాలలో చక్రాన్ని కూడా చూపించారు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయువును చూపించారు. అనేక మతాలున్నాయి కదా. శాస్త్రాలలో హద్దు విషయాలను వ్రాసేస్తారు. బాబా మొత్తం ప్రపంచంలో రావణ రాజ్యం ఉన్నదని అనంతమైన విషయాన్ని వివరిస్తారు. మేమే విధంగా పతితులయ్యాము, మళ్ళీ పావనంగా ఎలా అవుతాము అన్నది బుద్ధిలో ఉంది. ఇతర ధర్మాలు తర్వాత వస్తాయి. అనేక వెరైటీలు ఉన్నాయి.
ఒక్కటి ఇంకొక దానితో కలవదు. ఒకే విధమైన రూపురేఖలు కలవారు ఇద్దరు ఉండరు. ఇది రచింపబడి ఉన్న ఆట. ఇది పునరావృతమవుతూ ఉంటుంది. బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. సమయము తగ్గిపోతూ ఉంటుంది. మేమెంత వరకు సంతోషంలో ఉంటున్నాము అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. మీరు ఎటువంటి వికర్మలు చెయ్యకూడదు. తుఫాన్లైతే వస్తాయి. పిల్లలు అంతర్ముఖులుగా అయ్యి మీ చార్టును వ్రాసినట్లయితే ఏ తప్పులైతే జరుగుతాయో వాటి గురించి పశ్చాత్తాప పడగలరు అని బాబా వివరిస్తారు. ఇది యోగ బలం ద్వారా మిమ్మల్ని మీరు క్షమించుకున్నట్లవుతుంది. బాబా ఏమీ క్షమించరు. డ్రామాలో క్షమాపణ అన్న పదమే లేదు. మీకు మీరుగా కష్టపడాలి. పాపాల దండనను మనుష్యులు స్వయమే అనుభవిస్తారు. క్షమించటం అన్న మాట లేదు. ప్రతి విషయంలోనూ బాగా కష్టపడండి అని బాబా అంటారు. బాబా కూర్చొని ఆత్మలకు యుక్తులను తెలియచేస్తూ ఉంటారు. పురాతన రావణ దేశంలోకి రండి. పతితులైన మమ్మల్ని మీరొచ్చి పావనంగా తయారు చెయ్యండి అని బాబాని పిలుస్తారు. కానీ మనుష్యులు అర్థం చేసుకోరు. వారు అసూరి సాంప్రదాయాలుగా ఉన్నారు. మీరు బ్రాహ్మణ సాంప్రదాయులు. మీరు దైవీ సాంప్రదాయులుగా అవుతున్నారు. పురుషార్థాన్ని కూడా పిల్లలు నెంబర్ వారీగా చేస్తారు. మళ్ళీ వీరి భాగ్యంలో ఇంతే ఉంది అని అనేస్తారు. తమ సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు. జన్మ జన్మాంతరాలు కల్ప కల్పాంతరాలు ఉన్నత పదవిని పొందలేరు. మిమ్మల్ని మీరు నష్టపరుచుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు జమ అవుతుంది, మళ్ళీ నష్టంలోకి వెళ్ళిపోతారు. రావణ రాజ్యంలో ఎంతగా నష్టం జరుగుతుంది. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, అంతర్ముఖులుగా అయ్యి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఏ ఏ పొరపాట్లయితే జరుగుతాయో వాటి గురించి హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడి యోగ బలం ద్వారా క్షమింప చేసుకోవాలి. మీకు మీరుగా కష్టపడాలి. రెండో పాయింట్, బాబా సలహా ఏదైతే లభిస్తుందో దానిపై పూర్తిగా నడుస్తూ మీ పైన మీరే దయ చూపించుకోవాలి. సాక్షిగా ఈ స్వ మరియు ఇతరుల పురుషార్థాన్ని చూడాలి. ఎప్పుడూ మిమ్మల్ని మీరు నష్టపరుచుకోకూడదు. వరదానం, విశ్వ కళ్యాణపు భావన ద్వారా ప్రతి ఆత్మ రక్షణ గురించి ప్లాన్ ని తయారు చేసే సత్యమైన దయార్థ హృదయ భవ. వర్తమాన సమయంలో చాలా మంది ఆత్మలు
వారికి వారే స్వయం యొక్క అకళ్యాణానికి నిమిత్తులుగా అవుతున్నారు. దయార్థ హృదయులై వారి కోసం ఏదైనా ప్లాన్ ని తయారు చెయ్యండి. ఏ ఆత్మ పాత్రని చూసి స్వయం అలజడలోకి రాకండి. వారి రక్షణ సాధనం గురించి ఆలోచించండి. ఇలా అయితే జరుగుతూనే ఉంటుంది. వృక్షమైతే పడిపోయేదే ఉంది అని ఆలోచించకండి. రాబోయే విఘ్నాలను సమాప్తం చెయ్యండి. విశ్వ కళ్యాణకారులు మరియు విఘ్న వినాశకులు అన్న టైటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రమాణంగా సంకల్పము, వాణి మరియు కర్మలో దయార్థ హృదయులై వాయుమండలాన్ని మార్చటంలో సహయోగిలుగా అవ్వండి. స్లోగన్: ఎవరైతే బుద్ధిపై అటెన్షన్ అని కాపలాను కాస్తూ ఉంటారో వారే కర్మయోగిలుగా అవ్వగలరు. అవ్యక్త ప్రేరణ పాయింట్: సంకల్ప శక్తిని జమ చేసుకొని శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా అవ్వండి. చివర్లో ఫైనల్ పరీక్షలో ఇదే ప్రశ్న ఉంటుంది. క్షణంలో ఫుల్ స్టాప్. దీనిలోనే నెంబర్ దొరుకుతుంది. క్షణం కంటే ఎక్కువ సమయం పట్టిందంటే ఫెయిల్ అయిపోతారు. ఒక్క బాబా మరియు నేను, మూడవ విషయమేది రాకూడదు. ఇది చేస్తాను, ఇది చూస్తాను, ఇది జరిగింది, ఇది జరగలేదు, ఇది ఎందుకు జరిగింది, ఇదేమిటి ఇలా అయ్యింది, ఇటువంటి సంకల్పం ఏదైనా వచ్చింది అంటే అంతిమ పరీక్షలో పాస్ అవ్వరు. ఓం శాంతి.